హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నేను ఈరోజు స్కిన్ సెంటర్లో ఉన్నాను, లైక్ శ్రీ స్కిన్ సెంటర్ అండి. నాతో పాటు డాక్టర్ సుధావాణి గారు ఉన్నారు. షీస్ అ స్కిన్ అండ్ కాస్మెటాలజీ స్పెషలిస్ట్. హాయ్ సుధావాణి గారు. హలో అండి. హౌ ఆర్ యూ డూయింగ్ అండి? ఐఎమ్ గుడ్. సో మ్యామ్, స్కిన్ బూస్టర్స్ అన్నవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు. ఐ మీన్ బట్ అవి ఎంతవరకు పాజిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి స్కిన్ మీద ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? ఎలా ఏ ఏజ్ వాళ్ళు యూస్ చేయొచ్చు? లాంటి విషయాలు మనం ఈరోజు ప్రేక్షకులకి తెలియజేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేను ఈరోజు ఇక్కడ ఆ రీజన్ పైన ఉన్నాను. సో స్కిన్ బూస్టర్స్ అసలు ఎందుకు, స్కిన్కి అవి ఎంతవరకు ఇంపార్టెంట్ చెప్పండి. సో మీరు అన్నట్టు స్కిన్ బూస్టర్స్ ఈ మధ్యకాలంలో చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. జనరల్గా మామూలుగా మన క్లయింట్స్ వచ్చి మాకు స్కిన్ బూస్టర్స్ ఇస్తారా అని అడిగేంత పాపులర్ అయిపోయాయి డైరెక్ట్గా. బికాస్ ఈ స్కిన్ బూస్టర్స్ అంటే ఏంటి అంటే, ఈ స్కిన్ బూస్టర్స్లో హైల్రానిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఈ హైల్రానిక్ యాసిడ్ అంటే అది మన స్కిన్లో, బోన్లో, ఐస్లో కూడా ఉంటుంది. న్యాచురల్గా ఉంటుంది, బాడీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో 50% ఆఫ్ హైల్రానిక్ యాసిడ్ ఈజ్ ఇన్ ద స్కిన్. సో ఈ హైల్రానిక్ యాసిడ్ అనేది ఏజ్ వచ్చే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం చిన్నపిల్లల స్కిన్ చూస్తాం, తర్వాత ఒక 20 years 40 years వచ్చేసరికి ఆ స్కిన్లో ఆ స్మూత్నెస్ కానీ ఆ నున్నదనం కానీ ఉండదు. సో ఇదంతా కూడా ఎందుకు అంటే హైల్రానిక్ యాసిడ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. బోత్ మెన్ అండ్ ఉమెన్ లో బై డిఫాల్ట్ ఎవరికైనా విత్ ఏజ్ వచ్చే కొద్దీ ఆ హైల్రానిక్ యాసిడ్ అనేది తగ్గిపోతుంది. సో హైల్రానిక్ యాసిడ్ తగ్గిపోవడం వల్ల ఏమేంటి ఎఫెక్ట్స్ అంటే, స్కిన్ డ్రై అయిపోతుంది, తర్వాత మీకు ఆ గ్లో అనేది తగ్గుతుంది, డ్రైనెస్ ఉంటుంది. ఆ డ్రైనెస్ వల్ల కొంచెం పిగ్మెంటేషన్ అంటే కొంచెం డార్క్ గా కూడా అయిపోతుంది. తర్వాత రింకిల్స్ కూడా వస్తాయి, అంటే ఫైన్ రింకిల్స్ వస్తాయి స్కిన్ లో. ఎట్రోఫీ వచ్చేస్తుంది, స్కిన్ డ్రై అయిపోయి ఎట్రోఫీ వస్తుంది. స్కిన్ అనేది జీవం లేనట్టుగా ఉంటుంది అన్నమాట. సో ఇదన్నీ కూడా హైల్రానిక్ యాసిడ్ డెప్లీషన్ వల్ల. అంటే ఇది నేను నార్మల్ పీపుల్ లో చెప్తున్నాను. అండర్లైన్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా స్కిన్ మీద రిఫ్లెక్ట్ అవుతాయి. న్యాచురల్ గా ఎవరైనా స్కిన్ గ్లో లేదు, కొంచెం డ్రై అవుతోంది అంటే దిస్ ఇస్ బికాస్ ఆఫ్ హైల్రానిక్ యాసిడ్ డిప్లీషన్. సో మ్యామ్, ఎన్నో క్రీమ్స్ మార్కెట్లో ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి కదా, అవి సప్లిమెంట్స్ లాగా యూస్ చేయకుండా బూస్టర్స్కే ఎందుకు ఆప్ట్ చేస్తున్నారు? ఎందుకు ఆప్ట్ చేయాలి? ఎవరు చేయాలి? హైల్రానిక్ యాసిడ్ అనేది టాపికల్గా కూడా ఈ మధ్య మార్కెట్లో ఉన్నాయి, అంటే అప్లికేషన్ క్రీమ్స్, సీరమ్స్ అని. అవి మాలిక్యూల్ ఇట్ ఇస్ ఎ బిగ్ మాలిక్యూల్. అంటే బిగ్ మాలిక్యూల్ అనేది స్కిన్ లోకి పెనెట్రేట్ అయ్యి, ఈ హైల్రానిక్ యాసిడ్ జనరల్ గా డర్మిస్ లో ఉంటుంది, స్కిన్ లో సెకండ్ లేయర్ లో ఉంటుంది. ఆ సెకండ్ లేయర్ వరకు ఈ మాలిక్యూల్ వెళ్తుందా వెళ్ళదా అనేది డౌట్. అది డిపెండ్స్ అపాన్ ద మాలిక్యూల్. అది కొంచెం వెళ్ళడం కష్టం. సో అందుకని డైరెక్ట్ గా ఆ సెకండ్ లెవెల్లోకి ఇంజెక్షన్స్ తీసుకుంటే ఆ హైల్రానిక్ యాసిడ్ అనేది అక్కడ డిపాజిట్ అయిపోతుంది. దాంతో ఇమ్మీడియట్ గా కూడా గ్లోస్, అంటే కరెక్ట్ రైట్ ప్లేస్ లో వీ కెన్ ప్లేస్ దట్ హైల్రానిక్ యాసిడ్ ఫర్ ద ఇమ్మీడియట్ గ్లో. సో స్కిన్ బూస్టర్స్ ఎవరు తీసుకోవాలి? ఏ ఏజ్ గ్రూప్కి స్పెసిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే బూస్టర్ కావాలి, స్కిన్ గ్లో కావాలి, స్కిన్ ఎవర్ లాస్టింగ్గా ఉండాలి, స్కిన్ నిర్జీవంగా ఉందని చిన్నపిల్లలు కూడా ఈ మధ్య లైక్ యంగ్ టీనేజర్స్కి కూడా వచ్చేస్తున్నారు మ్యామ్, బికాస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వైడ్లీ అవైలబుల్ ఫర్ ఎవ్రీవన్. సో మీరు ఎలా సజెస్ట్ చేస్తారు? స్కిన్ బూస్టర్స్ అనేవి ఎవరైనా తీసుకోవచ్చు, బట్ అంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు అటోపిక్ డెర్మటైటిస్ ఉంది, అక్కడ దానిలో అటోపిక్ డెర్మటైటిస్లో ఏమవుతుందంటే స్కిన్ బాగా డ్రై అయిపోతుంది, వాళ్ళకి స్కిన్ బ్యారియర్ డిఫెక్ట్ ఉంటుంది. సో దాంతో డ్రై అయిపోయి వాళ్ళు స్క్రాచ్ చేస్తారు, అన్ని ఇన్ఫెక్షన్స్ లోపలికి వెళ్తాయి. సో వీళ్ళకి హైల్రానిక్ యాసిడ్ ఇంజెక్షన్స్, స్కిన్ బూస్టర్స్ కొంతవరకు, అంటే పర్టికులర్ ప్లేస్లో ఇప్పుడు పెరి ఆర్బిటాల్ అంటే కంటి చుట్టూ కూడా కొంతమందికి డార్క్నెస్ వచ్చేసి ఈ డ్రైనెస్ వస్తుంది. దీన్ని అడల్ట్ ఆన్సెట్ అటోపిక్ డెర్మటైటిస్ అంటాం. ఇది జనరల్గా 25-30s స్టార్ట్ అవుతుంది అనమాట. సో వాళ్ళకి ఇది బాగానే ఉంటుంది. తర్వాత అంటే ఐఎమ్ టెలింగ్ అబౌట్ ద డిసీజెస్, డెర్మటలాజికల్ ఇండికేషన్స్ వేర్ వీ కెన్ గివ్ దీస్ డర్మల్ ట్రీట్మెంట్స్. ఇంకా ఫిల్లర్స్ అని ఉంటాయి. ఫిల్లర్స్ ఏమో ఇంకా డీప్ ఉంటుంది. ఫిల్లర్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడట్లేదు, మనం ఓన్లీ స్కిన్ బూస్టర్స్ గురించి. స్కిన్ అలా డ్రైనెస్ ఉన్నప్పుడు, సో కొంతమందికి ఫేస్ బాగా డ్రై ఉంటుంది, ఎవరి ఫేస్ డ్రై ఉన్నా కూడా వీ కెన్ గివ్ దీస్ ఫిల్లర్స్. అదే నిర్జీవంగా ఉన్నప్పుడు, స్కిన్ ఫైన్ రింకిల్స్ ఉన్నప్పుడు. చాలామంది మ్యారేజ్ ముందు, అంటే ఇప్పుడు మ్యారేజ్కి బ్రైడల్ ప్రిపరేషన్ అని 3 months ముందు నుంచి దాంట్లో కూడా ఈ స్కిన్ బూస్టర్స్ ఇన్కార్పొరేట్ చేస్తాం. సో ఇది ఫైన్ నీడిల్తో మల్టిపుల్ ఇంజెక్షన్స్ ఆల్ ఓవర్ ద ఫేస్ ఇచ్చేస్తాం. ఆల్ ఓవర్ ద ఫేస్ అంటే పెయిన్లెస్, మినిమం
అంటే ప్రిక్కింగ్ అంతే. అంటే టాపికల్ అనెస్థెటిక్ క్రీమ్ అప్లై చేసి ఫైన్ మల్టిపుల్ ఇంజెక్షన్స్ ఇస్తాం. సో ఇది విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 1 అవర్కి వాళ్ళ ఫేస్ నార్మల్గా అవుతుంది. యూ కెన్ సీ ద రిజల్ట్ విత్ ఇన్ ఏ వీక్. అది అలా ఒక 2 weeks 3 weeksకి బాగుంటుంది. బట్ ఇది ఒక 3 to 6 months వరకు ఉంటుంది. 3 to 6 months ఉంటుంది 6 వన్స్ months తీసుకుంటే. సిట్టింగ్ లాగా కాదు కదా మ్యామ్, వన్ టైం లాగా కాదు, 1 time. మళ్ళీ ఆఫ్టర్ 6 months సెకండ్ టైం తీసుకుంటే ఇట్ లాస్ట్ ఫర్ లాంగర్ పీరియడ్ అనేసి ఓకే. అలా. సో అది ఆ ప్రిక్కింగ్ మార్క్స్ కూడా మార్క్స్ కూడా ఉండవు బికాస్ అది చాలా ఫైన్ నీడిల్ అన్నమాట. చాలా ఫైన్ నీడిల్ ఇంటూ ద డర్మిస్ వీ విల్ డిపాజిట్ దిస్ హైల్రానిక్ యాసిడ్ ఇంజెక్షన్. అది మొత్తం ఫేస్ మొత్తం బ్లెండ్ అయిపోతుంది. సో దాంతో ఏమవుతుందంటే స్కిన్ హైడ్రేషన్ వస్తుంది. బికాస్ దిస్ హైల్రానిక్ యాసిడ్ మెయిన్గా ఇట్ అబ్జార్బ్స్ వాటర్. సో ఆ వాటర్ని స్కిన్లో పట్టుకొని ఉంటుంది. దాంతో స్కిన్ స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెచ్ అయినప్పుడు ఫైన్ రింకిల్స్ పోతాయి, కొంచెం గ్లో వస్తుంది. తర్వాత మనకు పిగ్మెంటేషన్ కూడా లైట్ అవుతుంది. సో తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి? సైడ్ ఎఫెక్ట్స్ 100% ప్రాపర్లీ మనం ఇంజెక్షన్ ఇచ్చి ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే. సో హౌ టు మెయింటైన్ ఇట్ ఆఫ్టర్ దట్ మ్యామ్? ఏమైనా రొటీన్ మెయింటైన్ చేయమని సజెస్ట్ చేస్తారా? ఎవరికైనా కూడా స్కిన్ కేర్ రొటీన్ అనేది చాలా అవసరం. ఆఫ్టర్ దీస్ కూడా వాళ్ళు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి, తర్వాత సన్ స్క్రీన్స్ అప్లై చేసుకోవాలి, తర్వాత ఎనీ అదర్ క్రీమ్స్ ఇఫ్ దే వాంట్. ఇప్పుడు 35 అబవ్ ఉంటే రెటినాల్ సీరమ్స్, లేదు వాళ్ళ ఫేస్కి పిగ్మెంటేషన్ ఉంది అంటే స్కిన్ లైటనింగ్ సీరమ్స్. అది వాళ్ళ చాయిస్, మనం రొటీన్ సజెస్ట్ చేయం. సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ కంపల్సరీ. ఓకే. సో లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమన్నా చేసుకోవాలా? ఇంటేక్స్ కానీ for overall skin health, lifestyle changes are important. And nutrition. So we insist on these. As a dermatologist, we take care not only the treatment, so వాళ్ళ lifestyle కానివ్వండి, వాళ్ళ న్యూట్రిషన్ కానీ, వాళ్ళ స్కిన్ కేర్ రొటీన్, సో వీటన్నిటి గురించి కూడా మేము అడ్వైస్ ఇస్తుంటాం. ఓన్లీ ఫేస్ ఏనా మ్యామ్? నెక్ కూడా తీసుకోవచ్చు. నెక్ డీప్ రింకిల్స్ కూడా దీంతో బాగా ఇంప్రూవ్మెంట్. అంటే బూస్టర్ తో ఫైన్ రింకిల్స్, ఫిల్లర్స్ తీసుకుంటే డీప్ రింకిల్స్ కూడా కొంతవరకు ఇంప్రూవ్. ఓకే. సపోజ్ హ్యాండ్ కూడా చాలా మందికి పైన స్కిన్ ఏజింగ్, డ్రైగా, మెయిన్ ఏజింగ్ కనిపించేది స్కిన్, నెక్, హ్యాండ్స్ ఉంటే హ్యాండ్స్ కూడా తీసుకోవచ్చు. హ్యాండ్స్ కి కూడా బూస్టర్స్ ఫైన్. ఓకే. సో ఇప్పుడు ఆఫ్టర్ 6 months యూ హ్యావ్ టు రిపీట్ ఇట్ ఫర్ ఎవర్ లాస్టింగ్ రిజల్ట్స్ అంటున్నారు కదా? ఎవర్ లాస్టింగ్ కాదు, ఫర్ లాంగర్ పీరియడ్. ఓకే. సో దెన్ ఆఫ్టర్ 6 months మే ఆర్ మే నాట్ బి మీరు మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. ఇట్స్ ఎ మెయింటెనెన్స్ కైండ్ ఆఫ్ రైట్. సో ఒకసారి ట్రీట్మెంట్ అయిన తర్వాత వాట్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ అబ్రాడ్ కానివ్వండి, లేకపోతే పెళ్లి చేసుకొని ఇంకో ఊరికే వెళ్ళిపోతున్నారు, అప్పుడు ఎలాంటి సజెషన్స్? అంటే అప్పుడు వాళ్ళకి ఇంకా క్రీమ్సే ఉంటాయి. సో వీ గివ్ డీప్ ఇంటెన్స్ క్రీమ్స్ అలాగే ఉంటాయి. బికాస్ మ్యాక్సిమం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అబ్రాడ్ వెళ్తారు, వాళ్ళు రాగానే దే విల్ కమ్ ఆన్ ద ఫస్ట్ డే. సో దే విల్ నో వాట్ ఆర్ ద ట్రీట్మెంట్ లిస్ట్ దే హ్యావ్ టు అండర్గో, అవన్నీ చూసుకుంటారు. ఏమేమి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి ఈ 3 weeks ఆర్ 4 weeks స్టేలో. సో దే విల్ ఫాలో దట్. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఫస్ట్ ఇలా అవుతుంది. బికాస్ అబ్రాడ్లో ఈ ట్రీట్మెంట్స్ అక్కడ కూడా ఇస్తున్నారు. దే ఆర్ అవైలబుల్, ఈజీలీ అవైలబుల్. ఫిల్లర్స్ కానివ్వండి, ఇవన్నీ మన స్కిన్ బూస్టర్స్ కానివ్వండి, కానీ అక్కడ ఎక్స్పెన్సివ్. సో ఈ స్కిన్ బూస్టర్స్ ఇప్పుడు కొంతమందికి పెరియోరల్ పిగ్మెంటేషన్ ఉంటుంది. అంటే ఈ మన లిప్స్ చుట్టూ కూడా బాగా డార్క్ అయిపోయి వాళ్ళకు కూడా ఈ స్కిన్ బూస్టర్స్ బాగా హెల్ప్ఫుల్ ఉంటాయి. వానిష్ అయిపోతుందా? వానిష్ బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో బూస్టర్స్ అండ్ ఫిల్లర్స్ ఈజీగా తీసుకోవచ్చు, దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అంటున్నారు డాక్టర్ సుధావాణి గారు. బట్ ప్రొవైడెడ్ మీరు ఏ కాస్మెటిక్ సర్జన్ దగ్గర ఉన్నారు, ఏ స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర చేతిలో ఉన్నారు, ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. బికాస్ at the end of the day skin is very important and very large part of our body. ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఎక్కడ తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్.